ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్ఎల్ ఐట్ అకాడమీ. ఇందులో నేను వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ తీసుకుంటాను. ఎక్కువ ఇంట్రొడక్షన్ ఏమి ఇవ్వను, ఆల్రెడీ మన క్లాసెస్ కంటిన్యూ అయిపోతున్నాయి కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోదాం. నేను లాస్ట్ టైం సింప్లిఫికేషన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాను. అది చాలా తక్కువ టైమే, మీకు షార్ట్ కట్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఈ రోజు మనకి ఇవాళ క్లాస్ వచ్చేసి పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి వెళ్ళి బేసిక్స్ చెప్తాను. ఫస్ట్ పర్సంటేజ్. అసలు పర్సంటేజ్ అంటే ఏంటి? మీనింగ్ పర్సంటేజ్ అంటే పర్ 100ని పర్సంటేజ్ అంటారు. పర్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ ఆఫ్ 100కి ఎంత అనేది పర్సంటేజ్ అంటారు. ఎగ్జాంపుల్ 50% అనుకో 50/100 అని, 20% అనుకో 20/100, ఇలా వీటిని. అండ్ మనకి ఇప్పుడు పర్సంటేజ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసు. పర్సంటేజ్ని ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేస్తాం? పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. ఇవన్నీ యాక్చువల్లీ క్లాస్ నేను ఇంత ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ బేసిక్స్ ఐడియా ఉంటుంది, బట్ తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. ఇవన్నీ మనకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, టీజీపీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ బేసిక్ తెలుసుకుంటేనే అసలు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఫాస్ట్గా సాల్వ్ చేయాలనే ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు 50% అనుకోండి, దాన్ని 50/100ని సింప్లిఫై చేస్తే 1/2 వస్తుంది. ఇదే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ అంటారు. ఇఫ్ నాట్ 25% అంటే 25/100 అంటే 1/4. దీని రూల్ వచ్చేసి ఏంటంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలంటే పర్సెంట్ డివైడెడ్ బై 100, అప్పుడు మనం ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. 75% అంటే ఇవి మినిమం ఐడియా ఉండాలి, అందుకోసం చెప్తున్నా. 75/100 అంటే 3/4. 20% అంటే 20/100 ఈజ్ ఈక్వల్స్ టు 1/5. ఇప్పుడు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అంటే 100తో డివైడ్ చేసాం కదా, దీనికేమో మల్టిప్లై బై 100. ఎలాగా? 1/2 ఇంటూ 100 అంటే 50%, 1/5 ఇంటూ 100 అంటే 20%, 3/4 ఇంటూ 100 అంటే 75%, 2/5 ఇంటూ 100 అంటే 40%. ఇప్పుడు పర్సంటేజ్ టు డెసిమల్. దానికి పర్సంటేజ్ టు డెసిమల్ అంటే మళ్ళీ డివైడ్ బై 100. ఎలాగా? 50% ఈజ్ ఈక్వల్స్ టు 0.50 వస్తుంది, 0.5. ఎందుకంటే మనం డివైడ్ చేస్తాం కదా, అలా. నాట్ 25% అంటే 0.25, 10% అంటే 0.10 or 0.1, 5% అంటే 0.05. నెక్స్ట్ డెసిమల్ టు పర్సంటేజ్. ఇది వచ్చేసి మల్టిప్లై బై 100. అప్పుడు 0.5 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 50%. 0.25 ఇంటూ 100 అయితే 25%. 0.75 ఇంటూ 100 అయితే 75%. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 10% ఆఫ్ 50 అయితే దాన్ని ఎలా చేస్తాం? 10/100, ఇక్కడ ఆఫ్ అంటే ఇంటూ 50. సింపుల్, క్యాన్సిల్ అవుతాయి. లైక్ ఈ జీరోస్ క్యాన్సిల్ అయితే 5% ఆన్సర్. అంటే 50లో 10% 5 అని అర్థం. దాన్నే పర్సంటేజ్ అంటారు. నెక్స్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్, డిక్రీజ్. మనకి క్వశ్చన్స్లో ఇచ్చినప్పుడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది అని అడుగుతారు. దాని బేసిక్ ఫార్ములా ఏంటో చెప్తా. పర్సంటేజ్ ఇంక్రీజ్, డిక్రీజ్. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇంక్రీజ్ ఫార్ములా వచ్చేసి ఇంక్రీజ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతైతే ఇంక్రీజ్ అయిందో దాని బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఆర్ ప్రైస్ 100 ఉంది, అది 120కి ఇంక్రీజ్ అయింది. అంటే ఇంక్రీజ్ ఎంత అయింది మనకి? ఫస్ట్ చేసుకుందాం. ఎంత? 120. రేజ్డ్ వాల్యూ మైనస్ ఓల్డ్ ప్రైస్, అప్పుడు 20 వస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్ని ఎట్లా చేస్తాం? ఇంక్రీజ్ ఎంత అయింది? 20 బై ఒరిజినల్ వాల్యూ ఎంత? 100 ఇంటూ 100. సో ఆన్సర్ 20% వస్తుంది. ఇప్పుడు డిక్రీజ్ ఫార్ములా చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఇఫ్ ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ 50 ఉంది, 50 రూపీస్, అది ప్రజెంట్ మళ్ళీ 65 రూపీస్కి పెరిగింది అనమాట. సో అప్పుడు ఇంక్రీజ్ ఎంత? ఫస్ట్ ఇంక్రీజ్ వాల్యూ ఎంత అనుకున్నాం. అంత 65 మైనస్ 50 అంటే 15. సో ఇంక్రీజ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. సో ఎంత వస్తుంది మనకి? 30% పెరిగినట్టు. నెక్స్ట్ పర్సంటేజ్ డిక్రీజ్ ఫార్ములా. అది ఎలా చేస్తాం మనం? డిక్రీజ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ 80 రూపీస్ ఉంది, దాని నుంచి 60 రూపీస్కి తగ్గిపోయింది, అప్పుడు డిక్రీజ్ వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఫస్ట్
ఎంత, డిక్రీజ్ వాల్యూ ఎంత, ఒరిజినల్ ప్రైస్ మైనస్ న్యూ ప్రైస్ ఎంత వస్తుంది 20. సో డిక్రీజ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్రీజ్డ్ ఎంత 20 బై ఒరిజినల్ వాల్యూ ఎంత 80 ఇంటూ 100. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. లైక్ 4 and 5 4 5 25%. అంటే డిక్రీజ్ పర్సెంట్ మనకి 25 అనమాట. ఇక్కడ వరకు పర్సంటేజ్ నార్మల్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి, బేసిక్ ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ ఎలా? ఫస్ట్ రేషియో అంటే రెండు క్వాంటిటీస్ని, ఏవైనా రెండు క్వాంటిటీస్ని కంపేర్ చేస్తే రేషియో అంటారు. దాని ఫార్ములా వచ్చేసి A/B ఇలా రాస్తాం రేషియో అంటే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ బాయ్స్ ఒక 20 మెంబర్స్, గర్ల్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో అంటే ఎలా రాస్తాం? అప్పుడు 20:10. ఆల్మోస్ట్ మనం డివిజన్ కూడా చేసుకునే టైప్లో ఉన్నాం, లైక్ 20/10 ఆర్ 20:10 అన్న ఒకటే. సో ఒక క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో వచ్చేసి 2:1. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే రేషియోస్ సేమ్ క్వాంటిటీస్లో ఉండాలి. రేషియోస్ షుడ్ బి ఇన్ సేమ్ క్వాంటిటీస్. ఎలా అంటే ఇప్పుడు 3 kgs ఇస్ టు 500 grams, ఇది రాంగ్. 3000 grams ఈస్ టు 500 grams, ఇలా అయితేనే రేషియో కరెక్ట్గా వస్తుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపోర్షన్ అంటే 2 రేషియోస్ ఈక్వల్ అయితే ప్రపోర్షన్ అంటాం. అది ఎలాగా? దీని ఫార్ములా వచ్చేసి A/B ఈజ్ ఈక్వల్స్ టు C/D. దీన్ని ప్రపోర్షన్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ 2:4 ఈజ్ ఈక్వల్స్ టు 3:6. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 1 2. దీన్ని ప్రపోర్షన్ అని అంటాం. వీటికి ఇంకా మనం ప్రపోర్షన్స్ ఏమైనా ఫైండ్ చేయాలనుకోండి, దానికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా అంటే A/B ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేసుకోవడానికి, ప్రపోర్షన్లో మిస్ అవ్వడానికి ఫైండ్ చేసేటప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. ఎలా అంటే లైక్ దిస్: A ఇంటూ D ఈజ్ ఈక్వల్స్ టు B ఇంటూ C. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ రెండు రేషియోస్లో మనకి ఒక రేషియో ఇవ్వలేదు, ప్రపోర్షన్ ఇచ్చారు. సో దాన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. ఎలాగా? 2 into 8 ఈజ్ ఈక్వల్స్ టు 4 into x. 16 ఈజ్ ఈక్వల్స్ టు 4x. x ఈజ్ ఈక్వల్స్ టు 16/4 అంటే 4 ఆన్సర్. ఇప్పుడు లాస్ట్కి మనకు వచ్చిన ప్రపోర్షన్ ఏంటి? 2:4 ఈజ్ ఈక్వల్స్ టు 4:8. దీన్ని సింప్లిఫై చేసిన 1:2 ఈజ్ ఈక్వల్స్ టు 1:2 వస్తుంది. దీన్నే ప్రపోర్షన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ రేషియో వచ్చేసరికి 2 or more, రెండు లేదా ఎక్కువ రేషియోస్ని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని కాంపౌండ్ రేషియో అంటారు. అంటే A/B ఇంటూ C/D అంటే AC/BD. రెండు రేషియోస్ని మల్టిప్లై చేయడం అనమాట. ఎగ్జాంపుల్: ఫైండ్ కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3 and 4:5. అంటే రెండు రేషియోస్ ఫైండ్ చేయాలి. 2 into 4 to 3 into 5 ఎంత? 8:15. దీన్నే కాంపౌండ్ రేషియో అంటారు. అండ్ నెక్స్ట్ డూప్లికేట్ రేషియో అంటే రేషియోస్ ని స్క్వేర్ చేస్తే వచ్చేదాన్ని డూప్లికేట్ రేషియో అంటారు. అంటే A²/B². ఎగ్జాంపుల్ 2:3 అంటే 2²/3². అప్పుడు 4:9. దీన్ని డూప్లికేట్ రేషియో అంటారు. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో అంటే రేషియోస్ ని స్క్వేర్ రూట్ లో తీసుకుంటే దాన్ని సబ్ డూప్లికేట్ రేషియో అంటారు. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫార్ములా √A/√B అంటే √4/√9. అప్పుడు ఆన్సర్ 2:3 వస్తుంది. ఇదే. అండ్ నెక్స్ట్ కంటిన్యూడ్ రేషియో అంటే ఇఫ్ రెండు రేషియోస్ లైక్ A/B అండ్ B/C ఫామ్ లో ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం A/B/C లాగా రాసేసుకోవచ్చు. దీన్ని కంటిన్యూడ్ రేషియో. ఇప్పుడు కంటిన్యూడ్ రేషియోని దాంట్లో ఇంకొకటి ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఇఫ్ మనకి ఎగ్జామ్లో అదే A/B అండ్ B/C నెంబర్స్ ఒకవేళ లైక్ 2:3 and 4:5 ఇచ్చారనుకోండి, ఈ మిడ్ టర్మ్స్ ఉన్నాయి కదా, వాటిని కామన్ చేసుకోవాలన్నమాట. అంటే కామన్ చేసుకోవాలంటే ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 3 and 4 ఈజ్ 12. 3 and 4 12. అయితే ఇది సేమ్ మనకి ఫ్రాక్షన్స్లో ఎలా చేస్తాం అట్లనే. సో ఇప్పుడు చూసుకుందాం. 2:3లో 4 times అవుతుంది కాబట్టి 2 into 4 ఎంత? 8:12 అండ్ 12:3 15. సో దీన్ని కామన్గా మనం A/B ఫామ్లో ఎలా రాస్తాం?
ఈక్వల్స్ టు 8:12:15 ఇలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పర్సంటేజ్ అండ్ రేషియోతోని కంబైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇంకోటి చెప్తున్నా. టు రేషియోకి ఎలా కన్వర్ట్ చేస్తామో అది ఎలా అంటే x% ఈక్వల్స్ టు x:100. దీన్ని పర్సంటేజ్ టు రేషియో కన్వర్షన్ అంటాం. ఎగ్జాంపుల్ 50% అనుకోండి, దీని రేషియో ఫార్ములా ఎలా రాస్తాం? 50:100 అంటే 1:2. ఇఫ్ 2 పర్సంటేజెస్ ఆర్ 60:40% అనుకోండి, దాన్ని 60:40 రాస్తాం. ఎలా అంటే 3:2. దీన్ని రేషియో టు పర్సంటేజ్ టు రేషియో అంటాం. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ టు రేషియో చూసాం కదా, ఇప్పుడు రేషియో టు పర్సంటేజ్. దాన్ని ఎలా అంటే పర్సంటేజ్ చేయాలంటే రేషియోని ఫ్రాక్షన్ గా చేంజ్ చేసి 100 తోని మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే A:B అనుకోండి. ఫస్ట్ ఏ యొక్క పర్సంటేజ్ ఫైండ్ చేయాలంటే దాన్ని A పార్ట్ బై A+B హోల్ పార్ట్ ఇంటూ 100. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు 1:4 ఉంది, దీని పర్సంటేజ్ గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ దాని యొక్క పర్సంటేజ్ చూస్తే 1 + టోటల్ పార్ట్స్ ఎంత 1 + 4 5 ఇంటూ 100, అప్పుడు 20% వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 2/5 సారీ 4 కదా, 4/5 ఇంటూ 100, ఇప్పుడు 80%. ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఒకటి ఇప్పుడు ఇది చూసాం కదా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక PYQ చూద్దాం. అది ఎలా అంటే ఇఫ్ A:B is equals to 60:8 and B:C is equals to 5:12, then what is A:C? సో మనకి ఎలా ఇచ్చాడు? A:B is equals to 6:8 and B:C is equals to 5:12. Mid terms common. LCM of 8 and 5 ఎంత? 40. సో కన్వర్ట్ చేయాలి. 6:8 is equals to 30:40 and 5:12 is equals to 40:96. సో దాన్ని మనం ఇప్పుడు కాంపౌండ్ రేషియోగా రాసుకున్నప్పుడు ఎలా రాస్తాం? 30:40:96. సో ఇప్పుడు A:C is equals to 30:96. ఇంకా షార్ట్ ట్రిక్ చెప్తాను నేను. షార్ట్ ట్రిక్ A/B ఇంటూ B/C ఇలా కూడా రాసుకోవచ్చు. అప్పుడు 6/8 ఇంటూ 5/12, ఇప్పుడు మనకి 30/96 వస్తుంది. 5/16. A:C is equals to 5:16. దీన్ని సింప్లిఫై చేసినా కూడా సేమ్ 5:16 అనే వస్తుంది, అందుకే చెప్తాను. ఇంకొక ఫైనల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ 100 is to 250 is to x. సో ఇప్పుడు మనకి ఇలా ఇచ్చారు కదా, దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. ఇక్కడ 100x is equals to 62500. x is equals to 62500 by 100. x వాల్యూ ఎంత? 625. ది ఆన్సర్. ఇలాగా ఇప్పుడు వరకు మనకి పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రొపోర్షన్ బేసిక్స్ ఏంటో తెలిసినాయి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మీకు నేను MTS, CHSL, CGL, RRB లో విత్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో మీరు లేట్ చేయకుండా క్లాసెస్ ఫాలో అవ్వండి. మీకు బేసిక్స్, దాని తర్వాత షార్ట్ ట్రిక్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను. అండ్ మీకు ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్ క్లాసెస్ ఎలాగైతే తీసుకుంటానో సైమల్టేనియస్గా మీకు జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఇలాగే తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ఫాలో. అండ్ కంపల్సరీ క్లాసెస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఈజీ అవుతుంది, లైక్ హెవీ బర్డెన్ ఏమి ఉండదు, ఈజీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. And thank you for watching. Thank you so much.